నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. మీరు వీకెండ్ వస్తే చాలు హోటల్ కి వెళ్లి ఇష్టంగా మటన్ బిర్యానీ లాగించేస్తున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. మీ ప్లేట్ లో ఉన్నది నిజంగానే మటన్ ముక్కేనా లేక ఇంకేదైనా జంతువు మాంసమా? భాగ్యనగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలో వెన్నులో వణుకు పుట్టించే కడుపులో దేవేసే భయంకరమైన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. జనం ప్రాణాలతో మనోభావాలతో చెలగాటమాడుతున్న ఓ మహా కల్తీ భాగోతం హైదరాబాద్ నడిబొడ్డున బద్దలైంది. కాసుల కక్కుర్తికి కళ్ళు మూసుకుపోయిన ఓ కసాయి ఏకంగా మటన్ లో ఎద్దు మాంసాన్ని కలిపి అమ్ముతూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. నగరంలోని పలు హోటళ్లకు తక్కువ ధరకే ఈ కల్తీ మాంసాన్ని ఎరవేస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న ఈ స్కామ్ ఇప్పుడు నగర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. అసలు ఏం జరిగిందంటే హబీబ్ నగర్ పరిధిలోని మల్లేపల్లి కేంద్రంగా ఉసాన్ కురేషి అనే కేటుగాడు ఈ దారుణానికి తెరతీశాడు. మేక మాంసంలో ఎద్దు మాంసాన్ని కలపడం, దాన్ని మటన్ పేరుతో నగరంలోని హోటళ్లకి సప్లై చేయడం, పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన హెచ్ ఫాస్ట్ అధికారులు, పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి ఈ ఉస్మాన్ కురేషి దుకాణంపై మెరుపు దాడి చేశారు. ఏకంగా 50 కేజీల కల్తీ మాంసాన్ని సీజ్ చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇక్కడే అసలు ప్రశ్న తలెత్తుతున్నాయి. కేవలం 50 కిలోలు మాత్రమే దొరికిందా లేక ఇన్నాళ్లుగా టన్నుల కొద్ది ఈ కల్తీ మాంసాన్ని హైదరాబాద్ ప్రజల కడుపుల్లోకి పంపించారా? డిస్కౌంట్లు, తక్కువ ధరల పేరుతో వస్తుంటే హోటల్ యాజమాన్యాలు కళ్ళు మూసుకొని కొంటున్నాయా లేక కల్తీ అని తెలిసి లాభాల కోసం వాళ్ళు కూడా ఈ పాపంలో పాలు పంచుకుంటున్నారా? ఈ ఉస్మాన్ కురేషి వెనుక ఉన్న ఇంకా ఎంతమంది మాఫియా దాగుంది? ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎన్ని దాడులు చేస్తున్నా, జరిమానాలు విధిస్తున్నా ఈ కల్తీగా లాగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ప్రాణాలతో అడ్డుకుంటున్న ఇలాంటి దుర్మార్గులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాల్సిన సమయం ఆసనమైంది. ఈ కల్తీ మాంసం ఏ ఏ హోటళ్లకు వెళ్ళింది? ఆ హోటళ్ల పేర్లను అధికారులు ఎప్పుడు బయట పెట్టబోతున్నారు? మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.